ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ఏపీఎస్ఆర్టీసీ ఆవరణలో నూతన బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ 1977లో గిద్దలూరు ఏపీఎస్ఆర్టీసీ డిపో ఏర్పడిందని, అప్పట్లోనే జిల్లాలో గిద్దలూరు డిపో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు 5 నూతన ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ప్రారంభించడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో గిద్దలూరు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ను సుందరంగా తీర్చిదిద్దామని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో, యూనియన్ నాయకులతో, డిపో మేనేజర్తో కలిసి గిద్దలూరు డిపోను అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇప్పటి వరకు గిద్దలూరు డిపోకి 19 కొత్త బస్సులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన డిపోకి 73 బస్సులు ఉన్నాయి. ఇక్కడ 73 బస్సులు కూడా దాదాపు వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే నామ్స్ ప్రకారము దాదాపు అవన్నీ కూడా కాలం చెల్లిన బస్సుల కింద లెక్క. ఎందుకంటే 12 లక్షల నుంచి 15 లక్షల కిలోమీటర్లు తిరిగినటువంటి బస్సుని దాన్ని ప్రక్కన పెట్టాలి. ఈ డిపోలో నేను చెప్పినటువంటి 12 లక్షలు దాటిన బస్సులు నెంబర్ తీసుకుంటే చాలా నెంబరు. నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే ఎండీ గారి దృష్టికి, అలాగే రవాణా శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు నేను పూర్తి ప్రాధాన్యత ఇస్తాము ఇక్కడ బస్సెస్ విషయంలో అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ గడిచినటువంటి 7 నెలల కాలంలో 19 కొత్త సర్వీసెస్ను అలాట్ చేసినందుకు మరి ఒక్కసారి గిద్దలూరు నియోజకవర్గ ప్రజల తరఫున, మా డిపోలో ఉన్నటువంటి యాజమాన్యం తరఫున వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.